పాలు పొందుదాం. అదేవిధంగా ఈ నెల నుంచి దేవుని చిత్తమైతే వారం విడిచిపెట్టి వారము బలారాధన ఉంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు మిస్ అవుతున్నారు సెలవులు లేనటువంటి కారణాలతోటి. సో ఆ యొక్క బలారాధన వారం విడిచిపెట్టి వారం ఉంటుంది అనేటువంటి విషయం తెలియచేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మంచి సమయంలో అది పెట్టినాను. మంచి సమయంలో ఉంది. ఎస్, కోయిర్ లీడర్గా దేవుని కృపను బట్టి దేవుడు స్థిరపరిచినటువంటి సంఘంలో పరిచర్య చేయడానికి బిడ్డలను ఈ సంవత్సరంకై 2025వ సంవత్సరము వారు పర్మనెంట్గా ఉండి చక్కగా పరిచర్య చేయడానికి వారిని ప్రత్యేకమైన రీతిలో వారి కొరకు చిన్న ప్రార్థన చేసి ప్రకటన చేయాలని ఆశపడుతూ కోయిర్ లీడర్గా లలిత సువర్ణరాజు గారు వారి ముందుకు రండి. ఉమెన్స్ ఫెలోషిప్ మనకు జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ ఎవరికి ఏమి ఇవ్వాలో దైవజనుడిగా నేను వాటిని ఆలోచించి నేను వాటిని ఇస్తున్నాను. కాబట్టి వాటిని ప్రేమపూర్వకంగా స్వీకరించి ఈ సంవత్సరం అంతా కష్టపడాలి. కష్టమైన, కన్నీరైనా, దూషించిన ఏ పరిస్థితులైనా మీరు అపరిచయం చేయాలి. పేర్లు మా వివేక్ గారు ముందే ప్లే చేసేస్తున్నారు. 2-3 వారాల నుంచి అప్డేట్ ఇచ్చేస్తున్నారు మీకు. ఏదేమైనా ఒకసారి పక్కకి ప్లీజ్. సో లలిత సువర్ణరాజు గారు కోయిర్ లీడర్గా, అదేవిధంగా ఉమెన్స్ ఫెలోషిప్ సహోదరి విజయ్ కుమారి గారు వచ్చి వారు నడిపిస్తారు ఈ సంవత్సరము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ యాజ్ యూజువల్గా కళ్యాణ్ గారు, అదేవిధంగా ఫుడ్ సెక్షన్ మన ప్రసాద్ గారు మంచి ఫుడ్ వారు సిద్ధపరుస్తున్నారు. వారికి సహకారంగా చక్కగా చిన్నబాబు ఇంకా ఆ రూమ్మేట్స్ అందరూ కూడా కిరణ్ గారు అందరూ కూడా వివేక్ అందరూ సహకరిస్తున్నారు. వారిని బట్టి ఒకసారి మీరు ముందుకు వస్తే కనుక చిన్న ప్రార్థన చేసి నేను మిమ్మల్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. అదేవిధంగా మెన్స్ ఫెలోషిప్ని నేను కిరణ్ గారితో చెప్పలేదు, కానీ నా ఆత్మ ప్రేరేపణను బట్టి కిరణ్ గారు ఎక్కడున్నారు రండి. కిరణ్ గారు ఒకసారి రండి. మెన్స్ ఫెలోషిప్ అంటే ఈ నెల నుంచి ఈ సంవత్సరం నుంచి మెన్స్ ఫెలోషిప్ 5 వారాలు వచ్చినప్పుడు మనము స్త్రీల సహవాసం నడిపిస్తున్నాము. ఈ నెలలో పురుషుల సహవాసం నడిపించండి. 2 నెలల గ్యాప్ తర్వాత మళ్ళా 5 వారాలు వచ్చినప్పుడు స్త్రీల సహవాసం నడిపించుకోండి. ఏకంగా స్త్రీల మీద వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటంటే మీరు మాత్రమే వాక్యం వింటున్నారు, లేకపోతే మా పురుషులను బలపరిచేటువంటి వారు ఎవరు కనబడట్లేదు అనేటువంటి కారణంతో మెన్స్ ఫెలోషిప్ కూడా నేను పెట్టడం జరిగింది. ఆ మెన్స్ ఫెలోషిప్ వచ్చినప్పుడు ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా కిరణ్ గారి మీద ఉంటాయి. ఉమెన్స్ ఫెలోషిప్ వచ్చినప్పుడు బాధ్యతలన్నీ కూడా విజయ్ కుమారి గారి మీద ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చక్కగా ముందుకు నడిపించాలి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నటువంటి వారు సమయానికి వచ్చి చక్కగా ఆపరేట్ చేయాలి. ఏది ఫాస్ట్ వెళ్ళకూడదు. పాటలోని ఒక చరణం పాడుతుంటే ఒక పల్లవ పెట్టడం అలాంటివి చేయకూడదు. కాబట్టి ఒకసారి ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి నేను ఈ కిరణ్ గారు ఓకే మన కిరణ్ గారు 2 కిరణ్లు ఉన్నారు మాకు. వారు ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 చేయడానికి ఇష్టపడతారు. అయితే మనకి ప్రస్తుతానికి మన కిరణ్ గారు, రాణి గారి భర్త కిరణ్ గారిని నేను అనౌన్స్ చేస్తూ ఒకసారి ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి ఈ సంవత్సరానికి. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్, ఎవరైనా సంఘంలోనికి నూతనంగా వచ్చినప్పుడు వారి యొక్క ఫోన్ నెంబరు, కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆల్రెడీ నేను చెప్పాను. మా యొక్క ప్రియ సహోదరి మేరీ గారు మీరు కూడా ఒకసారి ఈ పట్టుకోండి. ఇది మీకు ఈరోజు ఎవరు కొత్తగా వచ్చినా వారి వెంట చక్కగా నెంబర్ తీసుకుని ఆ బాధ్యత మళ్ళీ గ్రూప్లో యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఆయా పరిచర్యలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు చేస్తున్నారు, అయినా కానీ మరలా నేను తర్వాత తెలియజేస్తాను. కాబట్టి వీరి కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు నీకు వందనాలయ్యా. ఈ మంచి సమయంలో, శ్రేష్టమైన సమయంలో తండ్రి సంఘములో చక్కటి పరిచర్య చేయడానికి ప్రభువా బిడ్డలినైనా ఈ 2025వ సంవత్సరం ఈ 10వ తారీఖున ఏర్పాటు చేస్తుండగా తండ్రి నీకు వందనాలు. బిడ్డల ప్రభువా నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చిన ప్రభువా వాటన్నిటిని నైనా ప్రభువా దైవికమైన జ్ఞానంతో ఎదుర్కోవడానికి సహాయం దయచేసి అయ్యా ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఓ కార్యక్రమాలని సంఘాన్ని ఏ విధంగా బలపరచాలో ప్రభువా బిడ్డలనైనా ప్రభువా అటు ఆలోచనలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రార్థన పరులుగా వాక్యంలో గొప్ప నాయన తండ్రి అనుభవజ్ఞులుగా వారిని తీర్చిదిద్ది నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వీరిని పరిచారకులుగా ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, చక్కగా కూర్చోండి మీ సీట్స్లో. ఈ రోజు నుంచి చాలా స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు. కాబట్టి అదేవిధంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒకసారి రత్నకుమారి గారు రండి. రత్నకుమారి రావాలి తొందర, అంతసేపు కదా నాన్న, ఒక సెకండ్ అప్పుడే మీ వల్ల లేట్ అవ్వకూడదు. రండి
ఈ మంత్ సమయంలో యాక్చువల్లీ గత డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకలు ఏమొచ్చినాయి, ఎవరెవరు ఏమి ఇచ్చారు అనేటువంటి అకౌంట్ అంతా కూడా ఆవిడ దగ్గర ఉంది, అకౌంటెంట్. సో ఆ యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వారు చూస్తున్నారు. అటు తిరగండి, ఫ్రంట్కి తిరగండి. వారిని బట్టి కూడా చిన్న ప్రార్థన చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు వారు చూడడానికి, బుక్ రాసుకోవడం కానీ, చక్కటి అప్డేట్స్ ఇవ్వడం కానీ అన్ని వారు చూడడానికి, ఎప్పుడైనా లోటుపాట్లు వస్తే వారి డబ్బులే వేసి సంఘాన్ని ముందుకు నడిపించాలి, దానికి కూడా వారు సిద్ధపడి ఉండాలి. కాబట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, నాయన రత్నకుమార్ని బట్టి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో బలపరచండి. పరిచర్యనైనా ప్రభువా చేయు విధానాలన్నీ నీ వాక్యానుసారంగా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, కూర్చున్నాను. వందనాలు. సో ఆ విధంగా క్యాలెండర్స్ తెచ్చారా? కార్లో నుండి పని అండి, క్యాలెండర్స్ పెట్టండి. సో క్యాలెండర్స్ ఉన్నాయి, క్యాలెండర్స్ తప్పకుండా తీసుకోండి. ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యం ఏదో వేయించి నేను అలా విడిచిపెట్టను. నేను ఇంచుమించుగా గత సంవత్సరం కూడా చేసిన పని ఏంటంటే, ఏ డేట్కి ఆ డేటు ఉదయాన్నే ఆ వాక్యం నేను గ్రూప్లో పెట్టి దాని కొరకు 2-3 నిమిషాలు వివరించి ఆ చివరిని ప్రార్థన చేస్తూ ఉంటాను. మనం క్యాలెండర్లో ఒక్కొక్కసారి కొంతమంది ఏమవుతుందంటే కేవలం అవి గోడకు తగిలించడం మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి, ఫొటోస్ కనపడడానికి, డేట్లు కనపడడానికి. కానీ అలా కాకుండా నాకు చిన్నబాబు సహవాసం ఆరంభంలోనే పాస్టర్ గారు మీరు ఒక వచనాన్ని పెట్టి వివరించి ప్రార్థన చేయండి అనేటువంటి మాట సహోదరుని ద్వారా నాకు చెప్పారు. ఆయన అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడన్నా ఏదైనా పరిస్థితుల్లో మానే ఉంటాను, కానీ మానకుండా మాత్రం చేస్తున్నాను. కాబట్టి క్యాలెండర్స్ తీసుకోండి, అది మీ గృహంలో ఉంటుంది. అదే వాక్యము మీ మొబైల్లోకి వస్తుంది, అదే వాక్యము మీ చెవుల్లోకి వస్తుంది. అది వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ క్యాలెండర్స్ని కూడా తీసుకోవాలని ఈ మంచి సమయంలో తెలియజేస్తూ, సువర్ణ రాజు గారు, లలితమ్మ భర్త గారు అడవి ప్రాంతం వెళ్ళి వారు పరిచర్య చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితము వీడియో కూడా పెట్టడం జరిగింది. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అటువంటి పరిచర్యకు వెళ్ళేటువంటి వారికి కూడా మన సంఘం నుంచి మనము సహకరించేటువంటి వారుగా ఈ సంవత్సరంలో ఉండాలి. హల్లెలూయా. అటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి మనకేంటి ఏసీ రూముల్లో చక్కటి ఇట్లాంటి పరిస్థితుల్లో వాక్యం వింటున్నాం. అసలు వాక్యం లేక, తినడానికి తిండి లేక, బట్ట లేక ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి మనము సహకరించేటువంటి వారంగా ఉండాలి. అది కూడా మనము రాబోయే రోజుల్లో చేద్దాము. తర్వాత వచ్చేటప్పటికి ఎవరికైనా బైబిల్ కావాలనేటువంటి వారు ఎవరు ఉంటే కనుక తెలియచేయండి, వారికి మనం తప్పకుండా బైబిల్ చేద్దాము. మంచిగా ఇప్పటికే పరిచర్యలు ప్రారంభించినప్పటి నుంచి ఒక 20 మంది వరకు మనము ఉచితంగానే బైబిల్ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత గత సంఘము మనం ఇట్లా ఒక ప్రత్యేకమైన సంఘం ఏర్పడబడిన తరువాత నవంబరు, డిసెంబరు కాస్తంత ఆర్థిక పరిస్థితుల్లో నేను చాలా ఎక్కువే భరిస్తున్నాను. ఒక్కరోజు ఆరాధన జరగడానికి ఇంచుమించుగా 35-40 దినాల్లో ఒక్క వారానికి అవసరం అవుతుంది. అయితే మనకు ఉన్నటువంటి తక్కువ జనాన్ని బట్టి చాలా తక్కువ కానుకలే మనకు వస్తున్నాయి. అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ చాలా ప్రేమగా నాతోటి పర్సనల్గా అంటున్నారు, పాస్టర్ గారు మీకు భారం అయిపోతుందేమో, తప్పకుండా మాకు తెలియచేయండి, మేము సహకరిస్తాము అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. అయితే నేనేమో గమని చెప్పలేనటువంటి పరిస్థితి. నాకు ఇష్టం, నా వరకు నేను చేసుకెళ్ళిపోవడం అనేది ఇష్టం. కాబట్టి నాతో పాటు సహకరించి సంఘాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఈ నెల నుండి దేవుని చిత్తమైతే కనుక తప్పకుండా మీకు కవర్లు ఉంటాయి. ఈ కవర్ కూడా నాకు చాలా మంది ప్రార్థన అవసరం చెప్తూ ఉంటారు. చక్కగా వెనకాల ప్రార్థన అవసరం రాసి, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి పేర్లు రాసి ఇస్తే కనుక నేను ఈ కవర్ నేను ప్రతిరోజు ఉదయం లేచి 5 గంటల నుంచి ప్రార్థనలోనే ఉంటాను. ఆ సమయంలో నేను వాట్సాప్లో ఎక్కడో చూసి పేర్లు చూసి చేస్తాను. వారి కుటుంబంలో ఉన్నటువంటి పేర్లు నాకు గుర్తుండట్లేదు, మళ్ళీ చెప్తారు, అయ్యో మళ్ళీ మర్చిపోతున్నాను అనేటువంటి బాధ. కాబట్టి తప్పకుండా మీ ప్రత్యేకమైనటువంటి కానుక కానీ లేక రెంట్ కొరకు ప్రత్యేకమైన రీతిలో దీని మీద రాసి మీ వెనకాల పేరు లేకపోతే ప్రార్థన అవసరత, కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు కూడా రాసి దయచేసి ఇవ్వాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రత్యేకించి లక్ష్మమ్మ కానుకలు పడతారు, వారి చేతుల మీద పడడం నాకు చాలా సంతోషము. కాబట్టి వారి రోజు కానుకలు పడతారనేసి తెలియజేస్తున్నాను. సో ఇంచుమించుగా అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. కొన్ని నిమిషాలు మనము వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఏంటి వివేకేనమ్మా, ఒకసారి కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో ఒకసారి మెసేజ్ ఉంటుంది చూడనా.
దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం. పరిశుద్ధ ఈ మంచి సమయంలో కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా నీవు లేచి గొప్ప చేదును. ఓకే, చాలమ్మా. సో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి ఒకసారి మన దృష్టిని పెట్టగలిగితే కనుక కనబడుతుంది, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. బాగా ఒక్కసారి ఆలోచించే, కొంచెం సౌండ్ తగ్గించిన ప్లీజ్, స్ట్రైన్ కొంచెం తగ్గించు, లేకపోతే చిన్న బేస్ పెట్టండి. ఓకే. సో నీవు లేచి ఇది నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అనేటువంటి మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. లేచి. రెండవ మాట బయలుదేరి. మూడవ మాట చూస్తే కనుక చూపించు దేశమునకు వెళ్ళుము. లేచి బయలుదేరి వెళ్ళుము. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అబ్రహాముతో దేవుడు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. రెండు చేతులు స్తోత్రం, రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సో లేచి బయలుదేరి వెళ్ళుము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముకు ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యత ఏంటనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. విశ్వాసులకు ఒక తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు. ఏమీ తెలియనటువంటి కాలంలోనే ఆ వచనాలకు, ఆ మాటలకు వెనకాల అబ్రహాం కనబడతాడు. తన కుటుంబము ఆ ఒంటి మీద తన బయలుదేరినటువంటి పిక్చర్ కూడా మనకు కనబడుతుంది. సో ఆయన లేచి బయలుదేరి వెళుతున్నాడు. ఎవరి మాట విని? దేవుని మాట విని బయలుదేరుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. సో ఎప్పుడైతే ఒక్కసారి దేవుని స్వరము వినబడి ఆయన లేచి బయలుదేరి వెళుతున్నాడో, ఆ వెళుతున్నటువంటి దేవుని మాట విని వెళుతున్నటువంటి మాటకు దేవుడిచ్చేటువంటి మాట లేకపోతే ఆశీర్వాదం ఎలాగ ఉంది? నిన్ను గొప్ప జనముగా చేసి, చదువుతారా? అందరూ పైకి చూడండి, టీవీ కనపడుతుంది చక్కగానే, ఒకసారి చూడండి అందరూ ఒకసారి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. ఆయన చేసిన పనుల్లో ఏంటనంటే చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నాడు. అవునంటారా? లేచాడు, బయలుదేరాడు, తన సామాగ్రి అంతా, బిడల్ని, అన్నదమ్ముల కొడుకుల్ని, సమస్తాన్ని పట్టుకుని ఏం చేశాడంటే బయలుదేరి దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళినట్టుగా మనము చూడగలుగుతున్నాము. నాకు సమయం తక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ ఒకసారి మరొక వచనాన్ని మనము చూద్దాం. అదే విధంగా అదే అబ్రహాం గురించి 11వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఓకేనా? ఓకే. సో 11:8లో చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చూస్తున్నారా? అక్కడ ఆది కాండము 12వ అధ్యాయములో, అంటే ఇంచుమించుగా ఆది కాండం అంటే అన్నిటికీ ప్రారంభము. అది స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో ఒక అన్యుడైన దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అబ్రహాము లేచి బయలుదేరి దేవుడు చెప్పినటువంటి స్థలానికి, ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు అలాగా కదులుతుంది అది? ఓకే. సో ఇప్పుడు అదే మాట హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు, హీబ్రూ భాష మాట్లాడేటువంటి ప్రజలతో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఏమనంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అందరూ చెప్తారు ఈ మాట, లోబడి. ఇది చేయడం చాలా కష్టము. లోబడడం అనేది మన వల్ల కానే కాదు. లోబడమని చెప్పినప్పుడు, లోబడాలంటే ఎందుకు లోబడాలి? ఓహో, అతనికి చెప్తే నేను లోబడాలా? లేకపోతే కుటుంబంలో భర్తకు లోబడాలా? లేకపోతే భార్యకు లోబడాలా? లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలా? ఇట్లాంటి ఒక ప్రశ్న ఈ రోజులో వచ్చేసింది. అబ్రహాము లాగా వినిన వెంటనే లేచి బయలుదేరి వెళుతున్నటువంటి పరిస్థితులు చాలా తక్కువ.
హల్లెలూయా, హల్లెలూయా. చాలా తక్కువగా మనకు కనబడుతుంటాయి. సో ఆ విధంగా కాకుండా పిలిచినప్పుడు, లేవమన్నప్పుడు, బయలుదేరమన్నప్పుడు బయలుదేరాడు అనేటువంటి మాట ఇక్కడ హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కోట్ చేస్తున్నట్టు మనము చూడగలుగుతున్నాము. దేని ద్వారా? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఒక్కొక్కరు వెళ్ళమంటారు పలానా చోటకి, అక్కడ ఏముంటుందో తెలియదు. వెళితే కనుక వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో అబ్రహాము దేవుని మీద నమ్మకంతోటి, ఆయన సర్వ సృష్టికర్త, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళమన్నటువంటి స్థలానికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనము, లోబడినట్టుగా మనము చూడగలిగాం. ఆ తర్వాత చూస్తే తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలు వెళ్ళెను. చూస్తున్నారా? దేవుని మాటకు మనము గనక ప్రార్థన ద్వారా, దైవజనుల ద్వారా, ఆత్మీయుల ద్వారా ఒక ప్రేరేపణ కలిగినటువంటి మాట ఏదైనా వస్తే మనము ఖచ్చితంగా అందులో అనుమానించక, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన కాకుండా, ఒకవేళ ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి, పరిస్థితులను బట్టి, మనిషికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. అది దైవికమైనటువంటి ఆలోచన అయితే అంతవరకు ఓకే. అది 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 లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు వెళ్ళకుండా, లేకపోతే నేను ముహూర్తం చూపించుకోవాలండి, లేకపోతే నేను పలానా చోటకి ఎదురొచ్చి వాళ్ళు ఎవరో చూడాలని నేను, లేకపోతే ఇది మంచి రోజు అండి అనేటువంటి నీవు లోక సంబంధమైన పరిస్థితులకు వస్తే కనుక అది ఏమాత్రము కూడా విశ్వాసమును బట్టి చేసినటువంటి పని కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దైవికమైనటువంటి విధానంలోనూ స్థిరపడి, నడిపించబడి బయలుదేరి వెళతావో తప్పకుండా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటను బట్టి చూస్తూ అబ్రహాము వలె మనకి చాలా దగ్గర సంబంధమైనటువంటి మాట. మనము కూడా లేచాము, బయలుదేరాము, కువైట్ వచ్చాం కదండి. ఈ రోజే మా రాణి గారు వచ్చారు. లేచి లగేజ్ సదురుకొని 30 కేజీలు, 40 కేజీలు, 50 కేజీలు చక్కగా సదురుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని, ఆనాడు పాపం అబ్రహాం గారు ఏం చేశారు, ఒంటి మీద తన చుట్టూ అవన్నీ పెట్టుకుని, సామాను పెట్టుకుని ఆయన బయలుదేరి దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళాడు. కానీ మనమైతే చక్కటి ఈ రోజు టెక్నాలజీని బట్టి అక్కడ ఫ్లై అవుతున్నాము, ఇక్కడ ల్యాండ్ అవుతున్నాం. కాబట్టి మన జీవితానికి ఈ రోజు చెప్పబోయేటువంటి ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడాలంటే ఈ మంచి సమయంలో చెవులు పెట్టి, హృదయం పెట్టి మాట వినగలిగితే గనక నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, సుఖమును నీవు పొందుకోవాలంటే దేవుడు నీ స్థానాన్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థానము మార్చి ఆ స్థానము కంటే కూడా ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి నీవు ఇదిగో ప్రత్యేకమైన రీతిలో నీవు ఒక స్థానానికి రావాలి. నీవు ఒక స్థానానికి వచ్చిన తరువాత ఇదిగో నేను నడిపించు మార్గంలో నీవు నడిస్తే గనక నీవు ఆశీర్వదించబడతావు, నీవు క్షేమముగా ఉంటావు, నీకు రక్షణ కలుగుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాధారణంగా ఉన్నటువంటి ఒక అబ్రహాముని లేచి బయలుదేరి వెళ్ళమన్నటువంటి స్థలానికి ఒక విశ్వాసముతో ఆయన బయలుదేరాడు. వెళ్ళిన తరువాత ఈ రోజు ఇజ్రాయేలు దేశానికి ఒక మూల పురుషుడిగా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి జనాభా అందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాస వీరుడుగా మనకు ఆ యొక్క అబ్రహాము కనబడుతున్నాడు. నిజంగా ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితాన్ని కనుక నీవు జ్ఞాపకం చేసుకుంటే, నీవు స్వదేశంలో ఉన్నప్పుడు, నీ గ్రామంలో ఉన్నప్పుడు, నువ్వు ఆ పట్టణంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నిజంగా నీ దేవుడు, నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు తెలియకుండానే, నీవు గ్రహించకుండానే నీ స్థానాన్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థానం మార్చింది ఎందుకంటే తెలుసా? ఆయన నామాన్ని మహిమపరచడానికి. ఇదిగో నిజంగా కూడా ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు, ఆ యొక్క గ్రామాల్లో ఉన్నప్పుడు ఇంత దేశాలు ఉన్నాయా, ఈ ఫ్లైట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంత జనాలు, లేకపోతే ప్రపంచంలో ఇన్ని రకాల జాతులు ఉన్నాయా, నిజంగా మనకి ఏమీ కూడా తెలియదు. నూతులో కప్పలాగా మన ఊరే మన ఊర్లో మనమే సింహం. కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాక మన పరిస్థితి ఏంటంటే, అయ్యో వీళ్ళ ముందు నేను ఎందుకు
పనిచేయను. నేనైతే నాది చాలా చిన్న జీవితము. దేవుడు గొప్పవాడు, ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు, అబ్రహాము సంతానాలు ఇంతలా విస్తరించబడి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ రోజున పరాయి దేశంకి వచ్చిన తర్వాత గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అబ్రహాము లేచి బయలుదేరి వెళ్ళినట్టుగానే నీవు నేను మనమంతా కూడా లేచి బయలుదేరి కువైట్ దేశం వచ్చేటువంటి విషయాన్ని నీ జీవితానికి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పట్టణంలో గ్రామంలో ఉన్నటువంటి స్థితే మనకు ఉన్నదా? లేకపోతే అక్కడ నీవు చాలా ఆత్మీయురాలువి, నువ్వు సంఘంలో చాలా బలపడినటువంటి వారివి, దైవజనుల్ని లోబడినటువంటి వారివి, లేకపోతే సంఘాన్ని చక్కగా ప్రేమించినటువంటి వారివి, ఆ రకంగా ఉన్నటువంటి నీవు ఇదిగో పరాయి దేశం వచ్చిన తరువాత నీవు ఇంకనో దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటూ బలపరచబడగలిగితే గనక నీవు ఇంకనో ఆశీర్వదించబడతావు. ఒకవేళ నువ్వు స్వదేశంలో త్రాగేవాడివి, తిరిగేదానివి, లేకపోతే ఇంకొక రకంగా నీ జీవితాన్ని ఉండేదేమో. అయితే నీ దేవుడు నీ స్థానాన్ని మార్చాడు. నీ స్థానాన్ని మార్చి ఇదిగో ఒక శ్రేష్టమైనటువంటి స్థానంలో నిన్ను పెట్టాడు. ఒక శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు. ఒక శ్రేష్టమైనటువంటి జీవితం నీకు ఇచ్చాడు. ఒక శ్రేష్టమైనటువంటి ఆదాయం నీకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక మంచి ప్రశ్న నీకు నువ్వు వేసుకోగలిగితే గనక దానికి జవాబు ఏంటి అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా మనము వాక్యములో నుండి సత్యాన్ని మనము నేర్చుకోగలగాలి. అవును ప్రభు, అబ్రహాములాగా విశ్వాసముతో నేను ముందుకు కొనసాగాలి. అబ్రహాములాగా ఏమి ఎరగకయ్యే నిరీక్షణతో వెళ్ళాడు ఆయన. ఆ విధంగానే ఆశీర్వదించబడ్డాడు. నిజంగానే వచ్చావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ రాబడి వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నావు. నీ బిడ్డలని చక్కగా చదివించుకోగలుగుతున్నావు. ఒకవేళ గ్రామంలో ఉంటే నీ పరిస్థితి వేరు. ఇదిగో పరాయి దేశం తీసుకొచ్చినటువంటి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలో నిన్ను స్థిరపరిచాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చూస్తూ మనము వాక్యాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత యాకోబును కూడా చూస్తే గనక యాకోబు ఈ రోజు పాటలో కూడా చక్కటి మాటలు మనకు కనబడుతుంటాయి. యాకోబు కూడా తండ్రి దగ్గర ఒక మోసపూరితమైనటువంటి పనిని చేసి యాషోవును మోసం చేసి ఆయన ఇక్కడ బయలుదేరి తన స్థానాన్ని దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలో ఉంటది ఏంటది? పాటలో ఉంటది, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరును. వెళ్ళేటప్పుడు ఏంటి? మోసగాడు. తిరిగి వచ్చేటప్పుడు ఇజ్రాయేలు దేశముగా, ఇజ్రాయేలు పేరుగా అతని పేరు మార్చబడి ఆశీర్వదించబడినటువంటి వానిగా తిరిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ మధ్య కాలంలో, ఆ మధ్య ప్రాంతంలో చాలా తన జీవితము, 2 భార్యలు, 2 పనిగత్తులు, 12 మంది పిల్లలు, తన మామ అయినటువంటి లాబాను తనను మహా టార్చర్ పెట్టడం, ఇవంతా చూస్తాం. కానీ అతను నలగగొట్టబడి తిరిగి వచ్చేటప్పుడు మాత్రము ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఆయన తిరిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మోసగాడే తండ్రి ఇంటిని విడిచెను. నిజంగా ప్రతి మాటలో కూడా అండి సత్యాన్ని మనం గ్రహించగలిగితే గనక మోసకరమైనటువంటి పరిస్థితి అయితే మనము తండ్రికి దూరం అయిపోతూ ఉంటాం. మనము నమ్ముకున్నటువంటి దేవునికి మనము దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నమ్మకముగా, యథార్థముగా, నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మాత్రమే మనము దేవునికి దగ్గరగా ఉంటాము. మనము దగ్గరగా ఉండేటువంటి సంబంధము, ఆ అనుబంధము కావాలి, కానీ దూరముగా ఉండేటువంటి అనుబంధము మనకి ఏమాత్రము కూడా శ్రేయస్కరము కాదు. కాబట్టి లేచి బయలుదేరి వెళ్ళినటువంటి అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడు, అదే రీతిలో లేచి బయలుదేరి వచ్చినటువంటి నీవు నేను మనమంతా కూడా ఎంతో కొంత ఒకప్పుడు 10,000, 5,000, లేకపోతే అసలు అది కూడా లేనటువంటి జీవితాలేమో ఈరోజు 30,000, 40,000, 50,000, ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఉద్యోగాలు 1,00,000, 2,00,000 వాటిలో మనము స్థిరపరచబడ్డామంటే దేవుని మాటకు లోబడినటువంటి వారముగా మనము నడుచుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మాట చూస్తూ మనము ముందుకు వెళదాం. నెక్స్ట్ మాట ఒకటి, ఇది ఆఖరి మాటగా చూస్తూ అప్పుడు ఆయన నీవు తర్వాత యోసేపు జీవితాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తే, యోసేపు కొట్టబడ్డాడు, అన్నదమ్ములతో కొట్టబడి గోతులో పడవేయబడ్డాడు. ఆయన స్థానాన్ని దేవుడు మారుస్తున్నాడు. ఎక్కడికో తెలుసా? ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఐగుప్తులో ఒక రాజు చేతులు పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్థానాన్ని మార్చాడు దేవుడు. రాజు చేతిలో పెట్టి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, ఇది ఈవేళ చూసిన పాటలోనే చక్కటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి.
వెక్కి వెక్కి ఏడుపొచ్చిన, వెక్కిరింతల పాలైన నా కన్నీరు తుడిచేవాడు నీవే యేసయ్య అనేటువంటి పాట. నిజంగా యోసేపు తన పడినటువంటి కష్టాలు, సొంత జనముతో పడినటువంటి కష్టాలను బట్టి, కానీ ఆయన మార్చబడినటువంటి స్థానం ఏదైతే ఉందో ఆయన ఆశీర్వాదంలోకి నడిపించబడ్డాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము లేక 9వ అధ్యాయము ఆఖరి వచనంలో కనబడుతుంది, కోతెంతో విస్తారము కోసేవారు కొదువ అనేటువంటి, కోసేవారి కొరకు యజమానిని వేడుకోమనేటువంటి మాట మనం చూస్తున్నాం. నిజంగా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం వినిచున్నటువంటి వాళ్ళారా, ఒకవేళ నీ ఆత్మీయ స్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు వెంబడిస్తున్నటువంటి దేవుడు, ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నటువంటి నీవు, నీ జీవితంలో ఒక్కసారి మనము ఆలోచన చేయగలిగితే గనక, ఇంకనో రక్షణ పొందకపోతే ఇదిగో యేసుక్రీస్తులో స్వస్థ, యేసుక్రీస్తులో రక్షణ, విడుదల, పాప క్షమాపణ, మారు మనస్సు, ఇవన్నీ ఆయనలో ఇమిడి ఉన్నాయి. ఒకవేళ నీవు పొందుకోగలిగితే కనుక నీవు పరలోకానికి, ఆశీర్వాదానికి వారసుడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇటువంటి మాటలను బట్టి మనం బలపరచబడుతూ దేవుడి సన్నిధిలో ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఒకసారి లేచి నిలబడదాము. చిన్న మాట, లేచి నిలబడినట్లయితే దయచేసి బలలో పాలు పొందేటువంటి వారు దయచేసి ముందుకు రండి. సిద్ధపడి బలలో పాలు పొందేటువంటి వారు ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. చాలా మంచి వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను, కానీ సమయం 7 కావస్తుంది కాబట్టి ముగించుకుని వెళ్ళాలి. దయచేసి లేచి బయలుదేరి వెళ్ళి వచ్చినటువంటి మనము ఆశీర్వాదానికి కర్తలుగా ఉన్నాం. ఒక మంచి ప్లానింగ్ ఈ 2025వ సంవత్సరంలో ఒక మంచి ఆలోచన కలిగి, ఒక మంచి ప్లానింగ్ కలిగి, మన ధనము వృధా కాకూడదు, మనము కష్టార్జితాలు వృధా కాకూడదు, మన యొక్క సమయము వృధా కాకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్లానింగ్ ని మనము కలిగి మన జీవితాలను కొనసాగిస్తే గనక తప్పక మనము అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకోండి. బలలో పాలు పొందేటువంటి బిడ్డలు చిన్న ప్రార్థన చేసుకోండి. మిగిలిన వారు దయచేసి ఆ విధంగా ఉండి ఏకీభవించండి. 1-2 నిమిషాల్లో మనము ఈ కార్యక్రమాలు ముగించుకుందాం. స్తోత్రమయానికి వందనాలు, పరిశుద్ధాత్మానికి స్తోత్రం. నీవు గొప్ప దేవుడు తండ్రి. నా కొరకు నాయన ఆశీర్వాలో బలియాగమైన దేవానికి స్తోత్రం. నా కొరకు ప్రభు రక్తాన్ని చిందించిన దేవానికి వందనాలు. నీవు గొప్ప దేవుడు తండ్రి. నీ రక్తంలో స్వస్థత, నీ రక్తంలో విడుదల ప్రభువా. నీవు నా కొరకే ప్రభువా, నా పాపములను నేను భరించిన దేవానికి స్తోత్రమయ్యా. నీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. 2000 సంవత్సరాల క్రితము మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో మన కొరకు ఆయన సిలువలో బలియాగమై మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. దానిని జ్ఞాపకము చేసుకోమనే వాక్యం తెలియజేస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకున్నటువంటి మనము ఆ కలువరి గిరివైపు చూస్తూ, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును చూస్తూ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నా కొరకేనయ్యా, నా సిలువలో నాయన ప్రభు బలియాగమయ్యో ప్రభువా, నేను పొందాల్సిన శ్రమ తండ్రి నీవు పొందవయ్యా, నేను పడాల్సినటువంటి దెబ్బలు నీవు తిన్నావు ప్రభువా. నేను నాయన ప్రభువా, నా తల ద్వారా, నా ఆలోచనల ద్వారా పొందినటువంటి నాయన అనాలోచిత పరిస్థితుల వల్ల ముళ్ళ కిరీటం తండ్రి. అయ్యా ప్రభువా, నీ కాళ్ళలో మేకులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కలూరి గిరి పైన వేలాడుతున్నటువంటి యేసును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రమయ్యా, నీకు వందనాలు. అదే విధంగా రొట్టె తీసుకున్న తరువాత ఆయన చెప్తున్నటువంటి మాటగా మనం చూస్తే గనక ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ప్రియ సంగమా, ఈ మంచి సమయంలో ద్రాక్షారసముగా కాక యేసుక్రీస్తు వారి రక్తముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ రక్తంలో పాలు పొందడానికి ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ, కొరడాలతో కట్టబడినప్పుడు ఆ రక్తము చెల్లుమని చిందినటువంటి రక్తము, అది నీ కొరకు నా కొరకే, అది నీ కొరకు నా కొరకే అనేటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నన్ను రక్షించవు ప్రభువా, నన్ను విమోచించవు ప్రభువా, నేను అంకను పాపంలో ఉన్నటువంటి నన్ను నాయన బయటకు తీసుకొచ్చినట్టు దేవుడు తండ్రి. చిన్న ప్రార్థన చేసుకుంటూ నీకు స్తోత్రమయ్యా. మీ చేతిలోకి వస్తున్నటువంటి సమయంలో వీటిని దయచేసి అందుకోండి. స్తోత్రం ప్రభువా. నీకు పాట పాపాత్ముల కొరడాలెన్నో
కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర చేయి చెప్పండి తర్వాత దయచేసి చెప్తాను పాట యాత్ర పాత్ర చెల్లు మరి కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లు మరి కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు బంతులాడినారు బాధలను పెట్టినారు బంతులాడినారు బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు తెరువలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పరువలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వచ్చింది వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు ఎవరికైనా రాకపోతే దయచేసి తన ముందు నిలిచి పరిశుద్ధుడా నీకు వందనాలు. నవ్వింది ఈ మంచి సమయంలో ప్రభువా నేను నీ వాక్యం తెలియజేసినట్టు తండ్రి మా కొరకు సిలువలో బలియాగమైన నిన్ను ప్రభు జ్ఞాపకము చేసుకోమని శరీరానికి గుర్తుగా రొట్టెను రక్తానికి సాదృశ్యముగా ప్రభు ద్రాక్షారసం తీసుకుని చుండగా బలపరచండి. ఎవరైనా అనాలోచనగా తీసుకుంటే దయతో క్షమించిన ప్రభు మరెన్నడూ ప్రభు అనాలోచితమైన పరిస్థితుల్లో మేము పడకుండా మమ్మల్ని ప్రభు అని దేవదత్తుల నుంచి కావాలని ప్రార్థన చేస్తూ తీసుకుని చుండగా పరిశుద్ధపరచమని వేసినామని అడుగుచున్నాము ప్రభు తండ్రి. రొట్టెలోని ద్రాక్షారసం తీసుకున్నటువంటి వారు లేచి నిలబడండి. మరి ప్రార్థన చేసుకుని స్తోత్రం ప్రభువానికి కానుకలు స్తోత్రం. ఇంకనో రొట్టెను ద్రాక్షారసము మిగిలి ఉన్నాయి. ఇంకనో పాలు పొందినటువంటి వారిని సాదృశ్యముగా కనబడుతున్నాయి. మీ కొరకే రొట్టె ద్రాక్షారసము మీ ముందు ఉంచబడింది. దయచేసి కాలం సంపూర్ణమైంది. రేపటి దినం మనకేంటో తెలియదు. ఇది ఏ రక్షణ దినము, అనుకూల సమయము. ఆ రక్షణలోకి మీరు కూడా రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం చేస్తూ ఒక పల్లవి చరణం పాడుచుండగా మనము వెంటనే కానుకలు లక్ష్మమ్మ వస్తారు. లక్ష్మమ్మ వచ్చి ఈ సమయంలో ప్రత్యేకమైన ఒక పాట పాడుచుండగా ఎవరైనా కవర్ తీసుకుని దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ దయచేసి నాకు రాసేవాడి ప్రతి ఉదయం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. క్షణమైన గడువదు తండ్రి నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఈ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా, నీ దయ లేకుండా క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయ లేకుండా, నీ అందరూ లేచి దయ నిలబడదాం. ఓకే, ప్రార్థన లేకుండా. చేసుకుందాం. లేచి నిలబడి కానుకలు నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, దినాల్లో కూడా నీవే నా కానుకలు ఇస్తూ ఉన్నారు బిడ్డలు. యేసు. వారి కొరకు నేను ప్రత్యేకించి ప్రార్థన నీవే నా చేస్తున్నాను. ప్రాణం, గత నీవే నా సర్వం, ప్రియులు ప్రసాద్ నీవే గారు నా ప్రత్యేక కానుక ఇవ్వడం జరిగింది. యేసు. క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఇంతకాలం లోకంలో బ్రతిక జీవితం అంత వ్యర్థం చేసా, తెలుసుకున్నాను నువ్వు లేని జీవితం వ్యర్థమని, అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని. ఇంతకాలం లోకంలో బ్రతిక జీవితం అంత వ్యర్థం చేసా, తెలుసుకున్నాను నువ్వు లేని జీవితం వ్యర్థమని, అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా ధ్యానం యేసు. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా ధ్యానం యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి ఎదరకండి లక్ష్మమ్మ. ఇక్కడ కవర్ లైన్ వస్తే తొందరగా చదవగలిగితే చదివిచ్చేసి మరి పరిశుద్ధుడా, అద్భుతమైన శ్రేష్టమైన రీతిలో ఆరాధన జరగడానికి కృప చూపించారు మా ప్రియులు స్టే హనీ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చక్కగా ఉండి సహకరించిన మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతా చాలా క్రమంగా జరిగింది. ప్రత్యేక కానుకలు ఇచ్చిన నరేష్ గారు, మేరీ గారు వీసా కొరకు ప్రార్థన చేయండి. నరేష్ గారు ఇక్కడికి రావడానికి పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. మర్చిపోకుండా ప్రత్యేక కానుక ఇచ్చారు. మరి ఇందాక నేను చిన్న విషయం చెప్తారనుకున్నాను. అది సాక్ష్యం అంటే ఇంకా సాక్ష్యం ఏం సరిపోవట్లేదు కాబట్టి మొన్న వస్తే మరి మా మేనత్త గారు చనిపోయారు, నాన్నగారు వాళ్ళ అక్క. కొత్త సంవత్సరంలో మరి ఎలా జరుగుతుంది, చాలా బాధాకరం. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా చాలా సమస్యలు ఎక్కువైపోయినాయి. పిల్లలు కొంత బాగుంటలేదు. తర్వాత నాకు కూడా నేను హాస్పిటల్కి వెళ్తే వెనకాల ఎక్స్రే తీస్తే ఎందుకో సరిగిందని చెప్పారు డాక్టర్ గారు. ఆల్రెడీ ముందు ఉంది నాకు ఇంటికాడే. నన్ను వెళ్తే అలాగని చెప్పారు. టాబ్లెట్ వాళ్ళు కవర్ అవుతుంది అన్నారు. అది కవర్ అదని అందరికీ తెలుసు. కానీ ఏంటంటే గొప్ప వల్ల ఏ ఇబ్బంది ఏమి లేకుండా నా వరకు, నా కుటుంబం వరకు, మా అమ్మాయి అబ్బాయికి కూడా ఇంట్లో బాగుంది, మా భార్యకి కూడా, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న శాతం దేవుడు చేయండి కదా. అదే రకంగా నేను మరి మన నుంచి చెప్తారనుకుంటున్నాను, టైం సరిపోవట్లేదు. మరి అయ్య గారు మరి చాలా కష్టపడుతున్నారు మన కోసం. ఇటువంటి పాస్టర్ గారిని అయితే మరి నేను అయితే ఎక్కడ చూడలేదు. ఎంత ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఆ టయానికి మనకు అన్నీ సమకూరుతున్నారు. కానీ మనం కూడా కొంచెం పెద్ద మనం చేసుకుని ఆయనకు కూడా మన సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కళ్యాణ్ ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన తర్వాత దేవునికి మహిమ. ప్రార్థన చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నాకెంతగానో వారు చాలా సహకారంగా ఉన్నారు. వారి పనులు మానుకొని పగలంతా డ్యూటీ చేసి మరలా రాత్రి సంఘ కార్యక్రమాలన్నీ చూస్తూ ఎంతో కష్టపడుతున్నారు. నిజంగా వారి కష్టానికి తప్పక దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా వారి కొరకు చేతులు ప్రార్థన చేస్తున్నాను. తప్పక సంఘం అంతా కూడా ఇంత బలపరచబడాలని తెలియజేస్తూ ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించు నామమునకు వందనాలు ప్రభువా. ఈ మంచి సాయంకాల సమయంలో ప్రభువానికి స్తోత్రం. చందపూట ప్రభువా మీకు వందనాలు. ఆదామును దర్శించినట్టుగా ప్రభువా నీ వాక్యముతో
పాటలతో ప్రభువా, స్తుతి ఆరాధనల ద్వారా తండ్రి నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ తాకిడి ప్రభువా మా హృదయాలకు, మా జీవితాలకు తాకి ప్రభువా నాయన మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తప్పక నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నీ వాక్యము మా జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి మంచి నేలను పడిన విత్తనము వలె ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి జీవితము చాలా విలువైనదని మేము గుర్తిరిగి ప్రభువా, ఈ విలువైన జీవితాన్ని ప్రభువా విలువగా శ్రేష్టముగా మేము గడపడానికి, జీవించడానికి సహాయం దయచేయండి. నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభువా కోతెంతో విస్తారము, పనివారు తక్కువ ఉన్నారని నీ వాక్యం సెలవిచ్చినట్టు తండ్రి. ఓ కోత కోసేటువంటి వారి కొరకు యజమానుని ఎదుర్కోమని సెలవిచ్చినట్టు ప్రభువా మీకు వందనాలు. అట్టి దయ, అట్టి కృపనైనా సంఘము పైన ఉంచమని ప్రార్థన చేస్తూ ప్రభోది కాల సమరించి ప్రభువా సంఘము కొరకు నేను ఎవరైతే కష్టపడి ప్రభువా ప్రయాసపడి తండ్రి వారి సమయాన్ని వెచ్చించి ఆర్థికంగా అన్ని పరిస్థితుల్లో వెచ్చించి నాయన ఈ విధంగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు, బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కోయిల బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి పాటలు పాడుతూ సంఘాన్ని బలపరుస్తుండగా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆయా మీకు వందనాలు. చేరి వచ్చినటువంటి నూతన బిడ్డలందరినీ మీరే ప్రభువానికి స్తోత్రం తండ్రి. వాక్యము చేత బిడ్డలు ఆకర్షించబడడానికి తండ్రి సంఘములో కొనసాగించబడడానికి సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రం. నీ నామాన్ని మహిమపరుస్తూ చిన్న సంఘాన్ని బలపరచాలనేటువంటి చక్కటి ఆలోచన బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ విత్తబడినటువంటి కానుకలను బట్టి ప్రభువా కృతజ్ఞతార్పణలు ప్రభువానికి స్తోత్రం తండ్రి. దశమ భాగములు ప్రతి ఒక్క కానుకను నైనా ప్రభువా నీ దృష్టికి తండ్రి శ్రేయస్కరముగా ఉంచమని ప్రార్థన చేస్తూ అయ్యా ప్రభువా మీకు వందనాలు. ఆరంభం నుంచి ఆఖరి వరకు నీ నా మహిమార్థమై జరిగిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీ నామాన్ని మహిమపరుస్తూ తప్పక దీవించబడి ఆశీర్వదించబడి నీ నా మహిమార్థమై జీవించడానికి సహాయం దయచేయమని, ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాలలో బిడ్డల్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాల్లో ప్రభువా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ప్రభువా, ప్రతి ఒక్క ఆటంకమును తొలగించి ప్రభువా ఒక శ్రేష్టమైన సంతోషకరమైనటువంటి స్థానముగా బిడ్డలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్వదేశంలో ఉన్నటువంటి మా కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధాప్యులు ప్రతి ఒక్కరికి క్షేమము దయచేయండి. కాలేజీలో స్కూల్లో చదువుతున్న బిడ్డల తండ్రి నీకు స్తోత్రం. హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డలు గొప్ప క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త అవసరం మీ పాదాలు చెంది పెడుతూ ఆయన స్వదేశాల నుంచి విదేశం రావాలని వీసాల కొరకు వాటి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అక్కమాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభువా తండ్రి మెడికల్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి బిడ్డలందరికీ వారి వారి జీవితాల్లో నీవే మార్గమునైన ప్రభువా సరళము చేయమని ప్రార్థన చేస్తూ నేను ప్రభు మీకు వందనాలు తండ్రి. మరొక మారు సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలమైన పరిచర్య, యథార్థమైన పరిచర్య, ఇది దేవుని కొరకు చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితము నేను తప్పక దేవుని కొరకు కష్టపడాలనేటువంటి మంచి ఆలోచనను స్థిరపరచమని ప్రార్థన చేస్తూ సమస్త అవసరం మీ పాదాలు చెంది పెడుతూ ఇక్కడి నుంచి మేము సెలవు తీసుకుని చుండగా మరొక మారు మీ చిత్తమైతే ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ కృపా కాపుదల సన్నిధి నాతో మాతో మా అందరితో పడించి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి అనంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడం భూమి మీద నెరవేరు. మా ఇంట్లో మాకు దయచేయి. ప్రార్థన చేసిన వారి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము చేరవచ్చినటువంటి మన పైనను వాక్యము విని అబ్రహాము వలె ఒక మంచి నిరీక్షణ కలగాలని కలిగి ఉండాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరి పైనను సర్వలోకంలో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుల పైనను ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనామకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కుమ్మరించుము దేవా, కుమ్మర వర్షంపు కుమ్మరించుము దేవా. సమాధానం కలిగి ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని మనం సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.